కష్టపడి పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం తన కష్టానికి దక్కిన ఫలితమంటున్న అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీ ఇద్దరిని ఖరారు చేసింది. వారిలో ఒకరు అద్దంకి దయాకర్. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకస్తుడుగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. ముందుగా మీకు డిప్యూటీ తరపున కంగ్రాచులేషన్స్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మీ పేరు ఖరారైంది, ఎలా చూస్తున్నారు? పనిచేసే కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గుర్తింపు అవుతుంది అది ప్రకటించిన తర్వాత. అట్ ద సేమ్ టైం పార్టీ ఏంటంటే అధికారము అవకాశం వస్తేనే పార్టీ, లేకపోతే ఇంకో పార్టీ అనే స్థితిని ఒక రకంగా నా ప్రకటన చేంజ్ చేసిందని నేను అనుకుంటున్నా. అదే వారికి ఎక్కువ నా వైపు నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైందని నేను అనుకుంటున్నా. అనుకూలమవుతుంది. రెండవది, పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా అవకాశాలు పనిచేసే వాళ్ళకి ఇస్తామని అనడం, తర్వాత పనిచేసిన వాళ్ళకే అన్ని రకాలుగా అవకాశాలు ఇవ్వడం అనేది నాకు కూడా వస్తుందని ఒక నమ్మకం అయితే ఉన్నది. డెఫినెట్గా సాయంత్రం వరకు అది రిపోర్ట్ వస్తుందనేది మనకు తెలుస్తుంది. ఏదేమైనా పార్టీ కొరకు మాలాంటి వాళ్ళని చూసి ఎక్కువ మంది నమ్ముకున్న పార్టీ కొరకు నమ్మకంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తాను. ఈరోజు లేకపోతే రేపు ఎప్పటికైనా సరే అవకాశాలు పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తుందని ఒక భరోసా ఇచ్చేందుకు కూడా పార్టీ నిర్ణయం తీసుకోబోతుందనేది నాకు అంచనా. అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీగా చాలామంది ఆశావాహులు ఉన్నారు, చాలామంది ఎదురు చూశారు, ప్రయత్నం కూడా చేశారు. కానీ చివరిగా ఒక ఇద్దరు పేర్లు, మీ పేరు ముఖ్యంగా అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఖరారైనట్టుగా వస్తున్నాయి. అంటే ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తే నాకు బిగ్గెస్ట్ మెజారిటీనే వచ్చేది. బట్ పార్టీ నిర్ణయాల్లో సామాజిక సమీకరణాలు, పార్టీ యొక్క ప్రయారిటీస్ అప్పుడప్పుడు మారుతుంటాయి. ఆ క్రమాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అని అంటే కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న క్రమాన్ని మనం గమనిస్తే, నిజంగా పార్టీ కొరకు మనం పనిచేసేదే వాస్తవమైతే దాని కొరకు నిజాయితీగా పనిచేస్తామని చెప్పి నేను చెప్పడం వల్ల అది ఎక్కువ ప్రజలకు బాగా అది ఇష్టమైంది. తర్వాత పార్టీకి కూడా ఇలాంటి కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఎదగాలని చెప్పేసి ఒక ఆలోచన ఉండడం వల్ల ఇంతమంది పెద్దలు పోటీ ఉన్నా కూడా నా వైపు పార్టీ చూస్తుందని నేను అనుకుంటున్నాను. అది దాన్ని ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి యాప్ట్ అవుతారు. సో ఆ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు ఆ అనుకూలత ఉన్నప్పటికి కూడా దయాకర్ ఎక్కడ కూడా ఫిక్స్ కాగలుగుతాడు అనేది పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు. నేను ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ గారు అంటున్నా అంటే, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా అట్లా నిబద్ధతతో పనిచేయడం వల్లనే పోటీ ఎంతమంది ఉన్నా ముఖ్యమంత్రిగా వారిని చేసింది. దానివల్లనే మాలాంటి వాళ్ళని ఎమ్మెల్యే చేస్తేనే అధికారము పదవి వచ్చినట్టు, లేదు కాదు అంటే కష్టమైనట్టు ఏం ఫీలింగ్ లేదు నాకు. వారే చెప్పిండు, ఎమ్మెల్సీనైనా లేకపోతే మంత్రిగా చేసి ఎమ్మెల్సీగానైనా ఎంపీగానైనా, అసలు నేను దేనికైనా పార్టీ అధికారంలోకి తేవడానికి లక్ష్యంగా పనిచేసినోని. ఎందుకంటే నేను తెలంగాణ మూమెంట్ తర్వాత అందరూ టీఆర్ఎస్ పార్టీకి అధికారం వస్తుందని చెప్పినా కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొరకు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మొదటిసారి కూడా నాకు టికెట్ వేరే పెద్దలు మన గుడిపాటి నర్సయ్య గారికి ఇచ్చినా కూడా మళ్ళీ నేను కామ్గానే ఉన్న, పార్టీ నాకు అవకాశం కల్పించింది. మొన్న కూడా మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ దయాకర్ డిఫెక్ట్ అవుతాడేమో, దయాకర్ పార్టీని వదిలి వెళ్ళిపోతాడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ పార్టీని 10 సంవత్సరాలు పోరాడి కొట్లాడి తెచ్చుకొని పార్టీని వీడిపోతా అని నేను అనుకోలే. అందరూ పోతుండ్రు కాబట్టి పోతాడేమో దయాకర్ అని అనుకున్నారు. కానీ మా డ్రీమ్ ఏముండే అంటే డెఫినెట్గా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేదానిక డెఫినెట్గా మేము ఒక సేవకు లెక్క పనిచేయాలని ఒక దృఢ నిశ్చయంతో నేను పనిచేసిన. అంతే. అంతకు మిక్కిలి నేను చేసిన పెద్ద త్యాగము లేదు, నేను చేసిన పెద్ద మిగతా వాళ్ళకంటే పెద్దగా చేసిన నేనేమీ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు అని అంటే అవకాశం రాకపోతే టీఆర్ఎస్కి పోయిండు, లేకపోతే అవకాశం రాకపోతే బీజేపీకి పోయిండు అని ఇట్లా అనుకోవడానికి లేదు. నేను ఇప్పుడు హార్డ్ కోర్ తెలంగాణ ఫేస్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా ఏంటి, దయాకర్ అంటే కాంగ్రెస్ ఆలోచన విధానానికి ఒక రూపంగా ఉంటాడని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని నేను కోల్పోవడం అంటే నా దురదృష్టం అవుతుంది. సో దీంతోనే కాంగ్రెస్ పార్టీతోనే నేను ఎదగాలని ఒక ఆలోచన ఉంది. కాంగ్రెస్ ఆలోచన ఏంటంటే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఇవి రెండింటిని కాపాడే పార్టీగా గాంధీ ఫ్యామిలీ ఉంటుంది.
ఆ రాజ్యాంగాన్ని కాపాడే పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ అంటే ఎక్కువ అభిమానంతో ఉంటాయి. ఇది అసలు కాంగ్రెస్ పార్టీకి నేను కమిట్ అయి ఉండడం. దీన్ని వాళ్ళు పరిశీలించవచ్చు, దీన్ని అనుకూలంగా చూడవచ్చు. బట్ నేనేమంటున్నానంటే అవకాశం వచ్చినప్పుడు సంతోషపడి రానప్పుడు బాధపడే పరిస్థితి అయితే దయాకర్కు ఉండదు. ఎట్ ద సేమ్ టైం మాకు యువకుడు ముఖ్యమంత్రి అయిండు, క్యాబినెట్ చాలా మంచి కూర్పయింది. తర్వాత ప్రజాపాలన కూడా ప్రజాప్రభుత్వంతో చాలా బలంగా ప్రజలకు పోతున్న క్రమంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణను మరింత అభివృద్ధి చేయడానికి మాలాంటి వాళ్ళ సహకారం కూడా అవసరమని పార్టీ అనుకుని ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, చూస్తున్నాం కదా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ కల్పించిన అవకాశాన్ని స్వాగతిస్తున్నారు అద్దంకి దయాకర్. ఎందుకంటే తను చేసినటువంటి ఆ కృషి ఏదైతే ఉందో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అతని నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కాబట్టి సో ఆ విధంగా నన్ను గుర్తించుంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా అటు పిసిసి ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి కూడా అతను కృతజ్ఞతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సైదుల్ బిగ్ టీవీ, హైదరాబాద్.